మన జనాలకు ఊపొచ్చే పండుగలంటే మస్తున్నాయి. అదే నాయకులకు ఊపొచ్చే పండుగలంటే ఒక్క ఓట్ల పండుగే. అందుకే ఓట్ల పండుగ చాలా అయితుందనంగా నాయకులు కాళ్ళకు గిరికెలు కట్టుకొని తిరుగుతారు. టికెట్లు తెచ్చుకొని ప్రచారాలకు పోతారు. జనాలకు అది చేస్తాము, ఇది చేస్తాము అని మాటలతోని ఊదరగొడతారు. గట్లనే మహారాష్ట్ర, జార్ఖండ్ దిక్కు నాయకులంతా జనాలకు అదోటి ఇదోటి చెప్పి ఓట్ల పండుగ చేస్తున్నారు. కానీ ఓట్లు లెక్క పెట్టక ముందే మేమంటే మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుర్రు. ఇగో మహారాష్ట్రలో ఓట్ల పండుగ ఇట్లా ఒడిసిందో లేదో అప్పుడే ముఖ్యమంత్రి ఎవళ్ళన్న ముచ్చట జోరుగా చెక్కలు కొడుతుంది. పోటీ చేసిన రెండు కూటమిలు మహాయుతి ఇంకా మహా వికాస్ అఘాడీలు మేమంటే మేమే ముఖ్యమంత్రి అని జబ్బలు సరుసుకుంటున్నాయి. నెరి పిల్ల పుట్టక ముందే కులగుట్టినట్లు మహాయుతి కూటమి ఎన్సీపీకెంచి అజిత్ పవార్ గెలిచిండు. రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండనే రేంజ్ లా ఆడాడా హోర్డింగ్లు కూడా పెట్టిర్రు ఆ పార్టీ కార్యకర్తలు. ఇదే కూటమిలున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుకుంటా ఏక్నాథ్ షిండే ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసిండు, ఆయన పరితనం చూసి జనాలు మళ్ళా మాకే ఓట్లేసిర్రు కాబట్టి షిండే ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మరింత ముంగటికి పోతుందని మాట్లాడుకొచ్చిండు. ఇగటు మహావికాస్ అఘాడీ కథ కూడా సేమ్ ఇట్లనే ఉంది. ఓట్లు ఓడ్చుడే ఆల్చం. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి నానా పటోలే మేమే గెలవబోతున్నాం, సర్కార్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని మొదలే కూసిండట. దీనికి తోడు కాంగ్రెస్ పెద్ద ఖర్గే సార్ కూడా పటోలే అన్న దాంట్లో తప్పేముంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ అదే గనక అయితే పటోలో ముఖ్యమంత్రి అవుతాడు అని ఎన్కేసుకొచ్చిండు. అటు పువ్వు పార్టీ ముచ్చట కూడా అచ్చం గిట్లనే ఉన్నది. వాళ్ళకంటే మేమేమన్నా తక్కువ తిన్నామా, మేము కూడా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తుర్రు. ఒకవేళ మా పార్టీ గెలిస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటుర్రు. అందుకే ఎట్లా చేసైనా గెలిపించు ఎంకన్నా అని మహారాష్ట్ర మంత్రులు తిరుపతి కొండకొచ్చిర్రు. గిట్ల ఎవ్వల్ని కదిలిచ్చినా మేమే కాబోయే సీఎం అని అంటే మేమే కాబోయే సీఎం అని గజం గజం ఎగిరి దునుకుతుర్రు. ఇక ఇటు జార్ఖండ్లో కూడా ఓట్ల లెక్కింపు ఈ శనివారం నాడే అవుతుంది. ఉన్నాయి 81 సీట్లయితే అలా మ్యాజిక్ ఫిగర్ కి 41 సీట్లు కావాలట. మరి ఇడ గెలిచేదేవల్లో ఓడిపోయి ఇంటిబాట పట్టేదేవల్లో గాని రెండు రాష్ట్రాలల్లో ఎవరు గెలుస్తారో అని జనం కంటే నాయకులే పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుర్రు. మరిగా చూడాలి ఏమైతుందో.